చాలా ఘనంగా జరగాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నేను మేయర్ గారు కొంత సామాన్యంగా మహిళలు నిలబడే పరిస్థితిని చక్కని దినానికి అక్కడ కూర్చున్నాం. మీడియా దృష్టిలో అది అడిగినైతే ఏం చేయలేము. మేము ఉన్నవారి భక్తులము, అధికార భక్తులుగా ఇక్కడ కూడా అటువంటి అంశం గురించి కానీ ఒక సంఘటన ఐపీఎస్ అధికారులు ఏర్పాట్లు సమీక్షించాలి. ఇది అనేక రివ్యూలో చెప్పింది. ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ లోపం జరిగింది. దానికి సంబంధించి నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సిపి గారికి సాక్షాత్ మేయర్ గారికి మహిళలకు ఇబ్బంది గర్భిణీ ఎవరు ఇబ్బంది పడుతున్న అంతే తప్ప వాళ్ళ కన్సర్న్ తప్ప మేము ఇక్కడ భక్తులుగా అటువంటి అనవసరం వార్త అంటే కాదు. మీరు అధికారుల పైన సీరియస్ కూడా అయ్యారు కదా, చూసాం. లేడీస్ కింద పడుతున్నా నేను సీరియస్ కావద్దు చూస్తూ ఊరుకోవాలా. ఆడవాళ్ళు జర్నలిస్టు, ఒక గర్భిణీ జర్నలిస్టు, నేను గర్భిణీ అంటే కూడా ఒక పోలీసు దురుసుగా ప్రవర్తించి చెప్తుంటే నేను సీరియస్ కావాల్సిన అవసరం నాకు బాధ్యత లేదా? ఏర్పాట్లను మాట్లాడింది. ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు అన్ని కార్యక్రమాలు సభ్యంగా జరగాలి. కొద్దిగా ఇబ్బంది అయినప్పుడు నేను మేయర్ గారు అక్కడ కూర్చొని దాన్ని సరిదిద్దడానికి, పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి చేసేది తప్ప రాంగ్ ఇంట్రప్షన్ చేయకండి. మేము అమ్మవారి భక్తులు దీన్ని చూసుకొని భవిష్యత్తులో నేను గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. సీరియస్గా పోలీసులు తప్పకుండా శాంతి భద్రతల పని, దేవాదాయ శాఖ ఏర్పాట్ల పని, మిగతా శాఖలన్నీ సక్రమంగా జరగాలని కోరుకుంటా ఉన్నాం. కళ్యాణ అద్భుతము, లోక కళ్యాణము మా ప్రభుత్వానికి నిండుగా ఆశీర్వచనము. ఈరోజు సమస్త ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారి ఇక్కడ 1100 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి మల్కంపేట ఎల్లమ్మ అందరూ చల్లగా ఉండాలి. శ్రీమాత్రేనమా అందరూ విదేహీ కళ్యాణ, విదేహీ పరమాత్మ రూపంటే యశోదాయి అందరూ కూడా బాగుండాలి. అందరికి పెద్ద కీర్తి ప్రతిష్టలు రావాలి. అందరికి మంచి జరగాలి, శుభం జరగాలని ఆ అమ్మవారిని కోరుకుంటాం. ఓకే మేయర్ గారు, ఏంటి మీకు కూడా ఇబ్బంది, మీకు కూడా కొంచెం ఇబ్బందులు ఇక్కడైతే, అది కూడా మేము ప్రజలకు ఇబ్బంది కాకుండా అనేసి అక్కడే కార్ దిగి రావడం జరిగింది. అండ్ మహిళలకి ఎస్పెషల్లీ మీరు రిపోర్టర్ కంప్లైంట్ చేస్తే మేము కూడా అక్కడ కూర్చొని వేరే మహిళలు ఇంకా అంటే సాఫీగా వాళ్ళు రావాలని పోలీస్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఏ విధంగా కూడా అలగడం అంటే అమ్మవారి దగ్గర మేము ఎందుకు అలగాల, మా గవర్నమెంట్లో మేము అలిగితే అంటే మీరు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అంత అంటే ఇబ్బంది కాదు, ఒక్కసారి రోజులాట అదైంది. అదే ఇప్పుడు